హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్వేచ్ఛాస్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ అయితే బాగా పడుతుందండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూద్దామండి. ఒక గ్లాస్ తీసుకున్నానండి, ప్లాస్టిక్ గ్లాసు. దానికి ఒక చిల్లు పెట్టి దాంట్లో అయితే ఇసుక వేసాను. దాన్ని నిండుగా విసుకేసానండి. ఇసుకని అలా గుల్లగుల్లగా వేసుకోవాలండి. అలా గుల్లగుల్లగా వేసుకోవడం వల్ల ఏర్లు అయితే బాగా వస్తాయండి, తొందరగా ఫామ్ అవుతాయి ఏర్లు అయితే. అలా వేసుకున్నానండి. ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాన్ని అయితే అడ్డంగా కోసానండి. అలా 2 పీసెస్ కింద కట్ చేశానండి. అలా 2 పీసెస్ కింద కట్ చేసిన తర్వాత అందులో బ్లాక్ సీడ్స్ కనిపిస్తున్నాయి చూడండి, నల్ల గింజలు. ఆ నల్ల గింజలను అయితే నేను తీసుకొని నేను వేసుకున్న మట్టిలో అయితే వేసానండి. పైన జల్లాను ఆ మట్టిలో. చూసారా, ఆ గింజల్ని నేను మట్టిలో అలా జల్లాను. అలా పైన జల్లిన తర్వాత ఇలా వేసుకున్నానండి. నేనైతే కొంచెం వేసాను, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎన్ని వేస్తే అన్ని మొక్కలు వస్తాయండి. పైన అయితే కొంచెం ఇలా ఇసుక వేసాను, సీడ్స్ కనిపించకుండా. అలా వేసుకొని రోజు వాటర్ స్ప్రే చేస్తే కనుక మొక్కలు అయితే బాగా వస్తాయండి. ఇది వచ్చేసి ఎండలో పెట్టకూడదండి, నీడగా ఉన్న చోట అయితే పెట్టాలి. మొక్కలు వచ్చిన తర్వాత అయితే పెట్టుకోవచ్చండి. 15 డేస్కి మొక్కలు అనేవి అలా వస్తాయండి. నేను ఇలా సపరేట్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.